కొన్ని షెడ్యూల్డ్ జంతువుల్ని తినడం కానీ చంపడం కానీ మాంసాన్ని సేకరించడం కానీ తప్పని చెప్పారు. కానీ యాజ్ ఎ నొమాడిక్ పీపుల్ మీరు తేనె సేకరించడం, వంట చెరుకు సేకరించడం, పాస్చర్ ల్యాండ్స్ని వాడుకోవడం అనేది మీ హక్కు. దాన్ని ఎఫ్ఆర్ఓ కానీ బీట్ ఆఫీసర్ కానీ ఆపేకి లేదు. అర్థమైందా? తేనె సేకరణ అనేది మీ హక్కు, ట్రైబల్స్ యొక్క హక్కు. అది దాన్ని డినై చేసేకి లేదు. నెంబర్ 2, పాస్చర్ ల్యాండ్స్ అంటే మేతకి పశువులను తీసుకెళ్ళచ్చు. అవునా? మనకి హక్కులు కూడా ఉన్నాయి, బాధ్యతలతో పాటు హక్కులు కూడా ఉంటాయి. హక్కుని ఒకటే అడిగి బాధ్యత నెరవేర్చకపోతే తప్పు. ఇప్పుడు ప్రజల్లో రావాల్సిన అవగాహన ముఖ్యంగా ఏమి, మన హక్కులు అందరూ అడుగుతాం. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని నాకు బెనిఫిషియల్ ఏమేమి ఉన్నాయని అడుగుతాం, కానీ మనం చేయాల్సిన పనులు ఏమి అని చెప్తున్నామండి? ఇప్పుడు మీలో ఎంతమంది వేరే వాళ్ళ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి నేను ఎంక్రోచ్ చేసినాను ఇంత వాళ్ళకి ఇచ్చేసేయండి అని ఎంఆర్ఓలకు చెప్తున్నారు? అది ఏ రూపంలో రానియండి. 1 ఎకరా ఉండేవాడికి 1 ఎకరా 20 సెంట్లు ఉంటే ఆ 1 ఎకరా 20 సెంట్లు నావే. ఆ 25 సెంట్లు ఉండే హక్కు ఉండేవానికి ఎక్కియద్దు మేడం. అక్కడి నుంచి గొడవ, ఎంఆర్ఓ మీద పిటిషన్లు పెట్టడం, ఆడిని నిద్ర లేకుండా చేయడం, చేత అయితే కోర్టుకు పోవడం. ఇంకా కోర్టులో పడుతున్నట్లే విషయం 10 ఏళ్ళు అవుతుందో 15 ఏళ్ళు అవుతుందో. అందుకే ప్రతి పౌరుడు ఏం తెలుసుకోవాలంటే హక్కుల గురించి ఎంత తెలుసుకుంటామో మనం బాధ్యతల గురించి కూడా అంతే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఏం బాధ్యత అది? మనమంతా సామూహికంగా జీవిస్తున్నాం, సంఘంగా జీవిస్తున్నాం. అంటే ఒక సంఘంలో ఇమడల్లంటే సంఘంలో ఉండే బలహీనులకి బలవంతుల నుంచి రక్షణ కావాలి. బలవంతుడి నుంచి బలహీనుడికి, మగాళ్ళ నుంచి ఆడాళ్ళకి, పిల్లలకి, పెద్దాళ్ళ నుంచి ఇట్లా ప్రతి వర్గానికి ఫిజికల్గా చూస్తే, కులాల పరంగా చూస్తే అగ్రవర్ణాల నుంచి నిమ్న కులాలకి, వెనుకబడిన తరగతులకి రక్షణ కావాలా. ఈ రక్షణ సదుపాయాలన్నీ చట్టాల్లో చేసి పెట్టారు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యాక్ట్ ఉంది అని. దీన్ని మీ హక్కుల్ని కాపాడుకుండేకి వాడాలి, అంతేగాని దాన్ని మిస్యూజ్ చేయకూడదు. అది అవగాహన అంటే. ఇప్పుడు ఆ హక్కుల్ని కాపాడుకోవడం ఎట్లా అంటే, ఒక ఎస్సీని కానీ ఎస్టీని కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్తో అదే పనిగా క్యాస్ట్ని అవమానించాలని, క్యాస్ట్ కులాన్నే ఆపాదిస్తూ కులాన్నే అవమానపరచాలనుకున్నప్పుడు ఈ చట్టం అమలు అవుతుంది. కానీ మనమంతా దాన్ని మిస్యూజ్ చేస్తాం. అవునా? వీటినంతా మనం ఆపుకోవాలి. అదేవిధంగా వేరే విషయాలు ఏమంటే, చట్ట రూపకల్పన అనేది మనకు మన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తయారు చేస్తుంది. ఆ చట్ట రూపకల్పన ఎందుకు చేస్తారు? ఒకరిని పనిష్ చేసేకి కాదు, మనమంతా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేకి. నిమ్న కులాలని, వెనుకబడిన తరగతులని చెప్పి, వెనుకబడిన కులాలని చెప్పి వీళ్ళకి అంటరానితనం పెట్టడం, అన్టచబిలిటీ ఉండింది కదా ముందు. మన దేశం ఎట్లాంటిది? చాలా గొప్ప దేశం. ఒక వెనుకబడిన తరగతి లేకపోతే నిమ్న కులస్థుడు వేదం వల్లించినాడని 4 కోసేసిండే దేశం ఇది. అవునా? వేదం విన్నాడని చెవిలో సీసం పోసిండే దేశం. అంత కఠినమైన సంప్రదాయాలు, సంస్కృతి ఉండే దేశం గొప్పది కాదనడం లేదు. కానీ మనం అట్లాంటివి కూడా చూసొచ్చాం. ఒక బావిలో నీళ్లు తాగారని చెప్పి ఆ ఇంటిని ఊరి బహిష్కరణ చేసిండే దేశం. అవునా కదా? ఒక గుళ్ళోకి ఎస్సీనో ఎస్టీనో అడుగు పెట్టినాడని చెప్పి గుడిని కడిగి ఆ ఇంటిని తరిమేసిండే దేశం ఇది. అంత అంటరానితనాన్ని కూడా చవి చూసినాం. ఈ కాలం అంటే కొంచెం మారింది, కానీ ఇప్పటికి కూడా అస్పృశ్యత, అంటరానితనం మనం చూస్తూనే ఉన్నాం ప్రజల్లో. దాన్ని మనం అవాయిడ్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత కూడా మనం తెలుసుకోకపోతే, ఇంత నాగరికత పెరిగిన తర్వాత కూడా మనుషుల్లో తేడాన్ని చూస్తున్నాము అంటే, మనం మనుషుల కింద లెక్కన దేని కింద లెక్క? మనకు విచక్షణ ఉంది కదా, మనిషి ఎవరు జంతువు ఎవరు కనుక్కుంటాం. ఎస్సీలు ఎస్టీలు మనుషులు కాదా? మనుషులే కదా. మరి వాళ్ళు మనుషుల మాదిరి ట్రీట్ చేయకపోతే మనల్ని ఏమంటాం? జంతువులు అంటాం.
మనం జంతువులు కావాలా మనుషులు కావాలా అనేది నిర్ణయించుకుండే ఒక సౌలభ్యం మనకే ఉంది. మనిషిగా జీవించాలంటే ఒక కుటుంబం ఉండల్లా, ఒక ఫ్యామిలీ సిస్టము, ఒక సంఘము, ఒక ఊరు, ఒక మండలం, ఒక డిస్ట్రిక్ట్, ఒక తాలూకా, ఒక రాష్ట్రం, ఒక దేశంగా ఎదగల. ఇవన్నీ ఎదగాలనుకుంటే మనం మనిషికి, వేరే మనిషికి హక్కులున్నాయి, ఆ బాధ్యతలు మనం నెరవేర్చల్లా అనేది మనిషిలో ప్రతి ఒక్కరిలో ఆకలింపు ఉండాల. ఇటువంటి ఆకలింపు రావాలని చెప్పే మేము ఊరు వాడ తిరుగుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అన్ని రైట్స్ అడుగుతారు, కానీ ఏ ఒక్కరు కూడా న్యాయం పొందేది కూడా మా ప్రాథమిక హక్కు అని చెప్పి అడగడంలే. అవునా కదా? న్యాయం పొందడం అనేది అన్నం తినడంతో సమానం, శ్వాస పీల్చడంతో సమానం. ఆ హక్కుని మీరు కోల్పోతున్నారు. న్యాయం పొందడం అనేది ఆడబిడ్డకు కానివ్వండి, చిన్నపిల్లాడికి కానివ్వండి, మగాడికి కానివ్వండి, ఏ కులమైనా సరే ప్రతి ఒక్కరికి న్యాయం పొందాలి. న్యాయం పొందకపోతే ఇంకా మనం బతికున్నట్టు కాదు, జీవోత్సవాల కింద లెక్క. ఈ న్యాయం పొందే విషయంలో మీకు అవగాహన లేదు కాబట్టి ఈ ఊరు వాడ తిరిగి చెప్పేది ఏమంటే, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ రూపంలో డిస్ట్రిక్ట్లో, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపంలో తాలూకా లెవెల్లో ఈ సర్వీస్ సిస్టమ్ అనేది జడ్జుల కిందనే నాల్సా డైరెక్షన్స్, హానరబుల్ నాల్సా డైరెక్షన్స్ కింద, హానరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ డైరెక్షన్స్ కింద వర్క్ చేస్తాం. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా జడ్జులే. అంటే అక్కడ న్యాయము, ఒక న్యాయం చేయాలా అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక సూటు, ఒక ఈపీ, ఒక పిటిషన్, చాలా పెద్ద తతంగం. కానీ ఒక ఎమ్మెల్యేసి డిఎల్ఏసీకి వచ్చి ఒక ఖాళీ పేపర్ని మీ అక్షరాలతో నింపి, మీ బాధని నింపి, మీ బాధకు గురైన వ్యక్తుల పేర్లు, అడ్రస్ రాసిస్తే మీకు న్యాయాన్ని అప్రాక్సిమేట్లీ 1 month to 3 months లోపల పొందగలరు. అది ఎవరైనా కానివ్వండి, మీ హక్కులు వాయిలేట్ అయ్యింటే. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి విషయాలు సద్వినియోగం చేసుకోవడం కోసమే ప్రతి ఎమ్మెల్యేసీలో లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు హెల్త్ క్లినిక్ ఎట్లనో